నమస్తే, మీ అందరికీ స్వాగతం. ఈరోజు మేము ఐక్యూ, ఈక్యూ మరియు ఎస్క్యూ అంటే ఏమిటి మరియు దాన్ని ఎలా పెంచాలో తెలుసుకుంటాము. చాలా తల్లిదండ్రులు తమ పిల్లల విద్య గురించి ఆందోళన చెందుతున్నారు. మీరు చాలా తల్లిదండ్రుల నుండి నా కుమారుడి ఐక్యూ ఎక్కువగా ఉంది మరియు అతని ఐక్యూ కాదు అని వినాలి. ఇది ఐక్యూ అంటే ఏమిటి? ఐక్యూ అంటే మేధస్సు కోటియంట్. మంచి ఐక్యూ ఉన్న వారు చదువులో చాలా వేగంగా ఉంటారు. ఈక్యూ అంటే భావోద్వేగ కోటియంట్. ఇది ప్రజల భావోద్వేగాలను అర్థం చేసుకోవడం. ఎవరైనా కోపంగా ఉంటే దానికి సరైన కారణం తెలిసి ఉంటుంది. ఇది ఉన్నత ఈక్యూ ఉన్న వారికి తెలిసి ఉంటుంది. ఎస్క్యూ అంటే సామాజిక కోటియంట్. ఇది ప్రజలను అర్థం చేసుకోవడం. కొన్ని వ్యక్తులు కొన్ని సమయాల్లో బాగా ప్రవర్తిస్తారు, కానీ కొన్ని పరిస్థితుల వల్ల వారు చెడ్డవారిగా మారుతారు. ఉన్నత ఎస్క్యూ ఉన్న వ్యక్తులు ఈ పరిస్థితులను బాగా అర్థం చేసుకుంటారు. మొదట మేము ఐక్యూ గురించి మాట్లాడుతాము. మేము ఐక్యూ పెంచడానికి కొన్ని మార్గాలను చూస్తాము. ఐక్యూ పెంచడానికి మాకు మా జ్ఞాపకాన్ని పెంచాలి. ఇది సంబంధిత కొన్ని ఆటలు ఉన్నాయి, ఎవరైనా ఆడవచ్చు. పజిల్స్, క్రాస్వర్డ్ పజిల్స్ వంటి సుడోకు. మీరు ఏ పుస్తకంలోని ఈ 5 పేజీలను చదవవచ్చు. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. విటమిన్లు, ప్రోటీన్లు మరియు ఐరన్లో సమృద్ధిగా ఉన్న పోషకాహార ఆహారం తినండి. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. యోగం మీ మనసును శాంతంగా ఉంచుతుంది. చాలా సమయం చదవడం కొన్ని సమస్యలను కలిగించవచ్చు. కాబట్టి 20 నిమిషాలు చదవండి మరియు 4-5 నిమిషాల విరామం తీసుకోండి. ఈ కార్యకలాపాలు మీ మెదడును వేగవంతం చేస్తాయి మరియు మీరు మీ పని చాలా బాగా చేయగలుగుతారు. ఇప్పుడు మేము ఈక్యూ గురించి మాట్లాడుతాము. ఇది కోసం మన భావాలను విలువ చేయాలి. అప్పుడు మాత్రమే మేము ఇతరుల భావాలను గౌరవిస్తాము. ఇతరులతో అనుభూతి కలిగి ఉండండి. ఇది ద్వారా సంబంధాలు లోతుగా మారతాయి. మీరు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఇతరులు ఏమి చెప్తున్నారో జాగ్రత్తగా వినండి మరియు తరువాత ఏదైనా చెప్పండి. మీరు చెప్పేది గౌరవించబడుతుంది. మీరు రాత్రి పని సందేశం మీకు ఒత్తిడి ఇస్తుందని భావిస్తే దాన్ని ఉదయం చూడండి. అప్పుడు మీరు తాజా ఉంటారు మరియు మీరు బాగా సమాధానం ఇవ్వగలరు. ఇవి భావాలను అర్థం చేసుకోవడానికి కొన్ని మార్గాలు. ఇప్పుడు మనం ఎస్క్యూ, సామాజిక కోటియంట్ గురించి మాట్లాడుకుందాం. ఇది ప్రజలను అర్థం చేసుకోవడానికి మార్గాలను సూచిస్తుంది. మాట్లాడేటప్పుడు మీరు వారి కళ్లలో చూడాలి మరియు మాట్లాడాలి. తద్వారా ప్రజలు మీరు వారిని వినిపిస్తున్నారని మరియు వారితో అంగీకరిస్తున్నారని భావిస్తారు. సంబంధాలు ఏర్పడతాయి, కానీ వాటిని నిర్వహించడం కష్టంగా మారుతుంది. ఈ సందర్భంలో మీరు వారికి మీ సమయం ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మీరు సంబంధాలను నిర్వహించగలరు. మనం ప్రజల భావాలను అంచనా వేయడం చాలా ముఖ్యం. ఉదాహరణకు, ఎవరో చెప్తున్నారు, నేను మీ ప్రమోషన్ గురించి చాలా ఆనందంగా ఉన్నాను, కానీ అతని ముఖం దుఃఖంగా మరియు కోపంగా ఉంది. ఈ సందర్భంలో చెప్పడానికి లేదా చేయడానికి ఏమీ లేదు. వారిని ఒంటరిగా వదిలేయండి. ఇవి ప్రజలను అర్థం చేసుకోవడానికి కొన్ని మార్గాలు.